ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో మరోసారి గ్రూపు విభేదాలు భగ్గుమన్నాయి. పార్టీ రివ్యూ మీటింగ్ లో రెండో వర్గాలు ఘర్షణకు దిగాయి. 2 సార్లు పార్టీ నుంచి పోటీ చేసి ఓడిన వాళ్లు మళ్లీ ఇన్ఛార్జీలుగా ఎలాగా ఉంటారని వ్యతిరేక వర్గ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క ఎదుటే ఇరు వర్గాల నేతలు కొట్టుకున్నారు. వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. వాటిని అందుకోవడంలో ఆంధ్ర రైతులు ముందుండాలని సూచించారు బాబు. రైతుల కోసం తమ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను తీసుకొచ్చిన ఆయన అన్నదాతల సంక్షేమమే తమ ప్రభుత్వానికి శ్రీరామ రక్ష అన్నారు. భవిష్యత్తులో నీటి సమస్యలు రాకుండా నదుల అనుసంధానాన్ని చేపడతామన్న బాబు సకాలంలో విత్తనాలు అందజేశామన్నారు. పొదుపుగా నీటిని వాడుకున్న రైతులు పంటలు పండించడంలో రికార్డు సృష్టించారని ప్రశంసించారు సీఎం. నీళ్లు మీరు చూశారు, పోయిన సంవత్సరం చాలా మంది చాలా విధాలుగా మాట్లాడారు. గోదావరిలో నీళ్లు కూడా రాలేదు. మామూలుగా అయితే 60 టీఎంసీ రబీకి కావాలి, కానీ మీరు వాడుకున్నది 34 టీఎంసీలో బ్రహ్మాండమైన పంట, అధిక ఉత్పత్తి సాధించి చరిత్ర సృష్టించిన జిల్లా ఈ వెస్ట్ గోదావరి జిల్లా. రైతాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. మీలో ఒక చైతన్యం వచ్చింది, మీలో ఒక ఆలోచన. తక్కువ నీళ్లున్నాయి, నేను ఒక పిలిపించాను. తక్కువ నీళ్లున్నా నేను పంట కాపాడతాను, నా మీద నమ్మకం పెట్టుకొని మీరు పంట వేయండి. కానీ తక్కువ నీళ్లున్నాయి కాబట్టి పొదుపుగా వాడమంటే చరిత్ర సృష్టించారని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ప్రాజెక్టులకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదన్నారు ఆ పార్టీ నేత మల్లు రవి. జలయజ్ఞంలో భాగంగా తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మించింది ఎవరో ప్రజలకు తెలుసని ఆయన చెప్పారు. భూసేకరణ చట్టం ద్వారానే రైతులకు పరిహారం అందించడానికి ప్రభుత్వం మెడలు వంచుతామన్నారు. అమలు చేయాలని వాళ్ళు కోరుతుంటే అది దానివల్ల లాభం జరిగిందని ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, లేక టీడీపీ పార్టీ కానీ, బీజేపీ కానీ అన్ని పార్టీలు ఏ రకంగా అయితే తెలంగాణ రాష్ట్రం కావాలని ఆనాడు అన్ని పార్టీలు చెప్పినట్టుగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యంగా రైతులకి నష్టం జరగకూడదు, రైతులకు సరైన న్యాయం జరగాల. ఆ సరైన ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగుల బదిలీలకు జీవో జారీ చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఉద్యోగులు 48 గంటల్లోగా ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. దరఖాస్తులను పరిశీలించి పారదర్శకంగానే బదిలీలు చేస్తామని, అందుకోసం ఉద్యోగులు పైరవీలు చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ఆన్లైన్లోనే అప్లై చేయాలి. దయచేసి ఎవరు మేము ఇరవైకి వెళ్ళి మేము అప్లికేషన్ ఇచ్చొచ్చాం అంటే కుదరదు. దయచేసి ఎవ్వరూ హైదరాబాద్ కానీ విజయవాడ కానీ రావక్కర్లేదు, నన్ను కలవక్కర్లేదు. నన్నే కాదు, మా డిపార్ట్మెంట్లో ఏ అధికారిని కలవక్కర్లేదు. మీకు కావాల్సిన ఆన్లైన్లో అప్లై చేసుకుంటే అది ఎప్పటికప్పుడు మా దృష్టికి కూడా వస్తుంది, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఎప్పటికప్పుడు ఆయన దృష్టికి వస్తాయి. అందరూ ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత 23వ తారీఖు నుంచి మొదలుపెట్టి ట్రాన్స్ఫర్ చేసి చెప్తాం. అందుకని దీంట్లో ముఖ్యంగా 2 ఏళ్ళు నిండుండాలి ట్రాన్స్ఫర్కి అడిగే వాళ్ళకి. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే దానికి స్పౌస్ కేసుకి ఇస్తాం. దాంతోపాటు కొన్ని జనరల్ ఫైనాన్స్లో ఉన్న సీరియస్ కారణాలు ఏమన్నా ఉంటే, హెల్త్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి కానీ వాళ్ళ ఇమీడియట్ ఫ్యామిలీలో ఉంటే అవి కూడా కన్సిడర్ చేస్తారు. దాంతోపాటు ఎక్కడైనా కంప్లైంట్స్ కానీ. ఉద్యోగుల తరలింపుపై కసరత్తు ముమ్మరమైంది. ఈ నెల 24 నుంచి పైలట్ షిఫ్టింగ్ మొదలు పెట్టాలని అధికారులను ఏపీ సీఎస్ ఆదేశించారు. తరలింపుపై హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహిళా ఉద్యోగులకు హాస్టల్ సౌకర్యం కల్పించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అఖిల భారత సర్వీస్ అధికారులకు రెయిన్ ఫ్రీ అపార్ట్మెంట్లో వసతి కల్పించనున్నారు. హైదరాబాద్ విజయవాడ మధ్య రైల్వే శాఖ సూపర్ ఫాస్ట్ రైలును ప్రవేశపెడుతోంది. ఈ రైలును ప్రారంభించేందుకు ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు రైల్వే మంత్రి సురేష్ ప్రభు.
రాత్రి 8:30 గంటలకు కొత్త రైలును ప్రారంభించనున్నారు. ఈ రైలు వెలగపూడిలోని తాత్కాలిక రాజధానికి తరలి వెళ్లే ఉద్యోగుల పని వేళలకు అనుకూలంగా ఉంటుంది. విజయవాడ రాజధాని ప్రాంతం కావడంతో ఉద్యోగులకు, ఇతర ప్రయాణికులకు ఈ రైలు వేళలు అసౌకర్యవంతంగా ఉంటాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు 5:30 గంటల్లోని రైల్లో చేరుకోవచ్చు. ఈ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైల్ అత్యాధునిక LHB బోగీలతో పట్టాలెక్కనుంది. ఇందులో మొత్తం 14 బోగీలుంటాయి. 2 AC చైర్ కార్, 10 సెకండ్ సిట్టింగ్ బోగీలు కలుపుకొని ప్రయాణికులకు 12 బోగీలుంటాయి. ఇది 22న పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. కాగా సాధారణ బోగీలు ఉండే రైలుతో పోలిస్తే లింక్ హాఫ్మన్ బుష్ బోగీలు రైలు ఆకృతి ఆధునికంగా ఉంటుంది. సాధారణంగా బోగీలతో పోలిస్తే వీటిలో సీట్ల సంఖ్య అధికం. ప్రయాణంలో శబ్దం తక్కువగా వస్తుంది. ఏదైనా ప్రమాదం జరిగితే బోగీలు భూమిలోకి కూరుకుపోతాయి. దీనివల్ల ప్రమాద తీవ్రత తక్కువగా ఉంటుంది. ఈ బోగీల్లో పర్యావరణ అనుకూల మరుగుదొడ్లుంటాయి. రాజధాని ఎక్స్ప్రెస్, AP AC ఎక్స్ప్రోల్లో ఈ బోగీలే ఉన్నాయి. విజయవాడ నుంచి గుంటూరు, నల్గొండ, బీబీనగర్ మీదుగా సికింద్రాబాద్కు రాకపోకలు సాగిస్తుంది. ఆదివారం మినహా వారంలో 6 రోజులు ఇది అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతులకు ఫ్లాట్స్ పంపిణీ ప్రక్రియ వర్షం కారణంగా వాయిదా పడింది. నేలపాడు రైతుల కోరిక మేరకే ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తామన్నారు మంత్రి నారాయణ. జూన్ 23 లేదా 25 తేదీల్లో వాతావరణ పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. తుని ఘటనలో మరో 3 నిందితులకు కూడా బెయిల్ మంజూరైంది. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు 13 మందికి బెయిల్ లభించింది. దీంతో గత 11 రోజులుగా దీక్ష చేస్తున్న ముద్రగడ దీక్ష విరమించే అవకాశం ఉంది.